హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఇంకా నేను దేవుడు తన సారూప్యంలోనికి మలచటానికి అనేక పాఠాలు, ఇలాంటి బాధల్లో ఉన్నవారు అనేకులకు యేసు ప్రభువును మనకు మాదిరిగా పెట్టాడు. ఎందుకంటే నీకు ఆ బాధ వచ్చిందా, నన్ను చూడవయ్యా, నాకు వచ్చింది ఇది. నీకు ఈ శోధన వచ్చిందా, నన్ను చూడు, నాకు వచ్చింది. నా వైపు చూచి బలం పుంజుకో, నా వైపు చూచి బలపడు, నా వైపు చూచి విడుదల పొందు, నా వైపు చూచి నేర్చుకో. నువ్వు నేర్చుకున్న దానిని ఆ విధంగా శ్రమల్లో ఉన్నవారిని, శారీర శ్రమలతో ఉన్నవారిని, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారిని, మోసగించబడిన వారి, ద్రోహం చేయబడిన ఒక సహోదరుని మంచిదారి తీసుకురావడం అంట చాలా కష్టమంట. మోసపోయిన వాడిని మళ్ళీ మనం మంచిదారికి తీసుకురాలేం. పోయా మీ క్రైస్తవులు అందరూ ఎదరే ఇంతే, కాదయ్యా కాదు చెప్పగలదు అని వెళ్ళేవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. ఈరోజు మీరు ఏ శోధనలు వెళ్తున్నారో అది లేదు, కానీ మీ జీవితంలో కలిగేటువంటివి ఒకటి, తప్పు చేసినప్పుడు శిక్ష వస్తుందండి. దిస్ గ్యారంటీ. ఫస్ట్ మనం మన జీవితంలో నష్టం కలిగిందంటే నేనేమైనా తప్పు చేశానా, పాపం చేశానా అని పశ్చాత్తాపడటం, వాటిని ఒప్పుకోవటం చాలా ముఖ్యం. రెండవది, నీవు ఈరోజు అనుభవిస్తున్న దానికి నీ తల్లిదండ్రులు ఏమన్నా కారణమా? అందుకనే నెహమ్యా పితరుల దోషం కోసం కన్నీరు గార్చాడు, ఒప్పుకున్నాడు. దానియేలు పితరుల దోషం కోసం ఒప్పుకున్నాడు. అందుకే బైబిల్ చెప్పండి, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లు క్రీస్తు రక్తంలో మీరు కడగబడ్డారు. 18 ఏళ్ళ అమ్మాయికి షుగర్ ఉందంటే కారణం ఏంటి? హెరిడిటీ అంటున్నారు. ఏంటంటే బీపీ అంటే హెరిడిటీ, జీన్స్ పాపం ఇవి, అది వచ్చాయి. కానీ తండ్రి పుల్లని తింటే కుమారుల పళ్ళు పులియవు అనే మాట పూర్వకాలం ఉంది. కానీ ఇప్పుడు క్రీస్తు రక్తంలో తాగుబోతు కొడుకు తాగుబోతు అవ్వాల్సిన అవసరం లేదు. డయాబెటిక్ పేషెంట్గా ఉన్నవాడిని కుమారుడు డయాబెటిక్తో సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్రీస్తు రక్తము మనల్ని శుద్ధి చేయగలిగినట్టుగా ఉంది. మనం దాన్ని గుర్తిస్తే నీకు రెమెడీ, విడుదల ఆల్రెడీ ప్రభువు సిద్ధపరిచున్నాడు. ఈరోజు పరీక్షించుకుందాం. దేవా, నా పాప నిమిత్తమా, లేకపోతే సముదాయం అండి, మన సముదాయం వల్ల కూడా వస్తాయి మన పాపాలు. ఇప్పుడు దగ్గుతున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు కూర్చొని కాసేపు మాట్లాడావు అనుకో, ఇంటికి వచ్చేటప్పుడు నువ్వేం చేస్తావు? దగ్గుతూనే ఉంటావు. ఏంటంటే ఈ లోక మాలిన్యం మనకు అంటుకుంటుంది. కాంటామినేటెడ్ ఫుడ్ పాయిజన్ అయిపోతుంది. నీ స్టమక్ పోతే ఏ పాపం చేసావో అందుకే నీ కడుపు పాడైందంటే ఎట్ట కుదురుద్ది? ఏంటండి, కొంతమంది వైద్యులు చేసే తప్పులు, వాళ్ళ వైద్యులు చేసే తప్పులతో బిడ్డను పట్టుకొని లాగితే జబ్బు ఊడిపోయిన పిల్లలు ఉన్నారు, మెడ ఊడిపోయిన పిల్లలు ఉన్నారు, ఎన్నో విధాలుగా పొరపాట్లు జరుగుతున్నాయి. కానీ ఇది ఏమైనప్పటికీ ఆ సమయంలో మనకు విడుదల యేసు ప్రభు దగ్గర ఉంది. ఆయన నామ మహిమార్థమై దేవుడు మనకి శ్రమలు మనకి అంగీకరిస్తాడు. కష్టాలు, నిందలు, అవమానాలు మనకి చుట్టుకుంటున్నప్పుడు అవన్నీ మనల్ని క్రీస్తు సారూప్యంలోనికి తీసుకురావడానికే దేవుడు ఆయన చేతులతో మనల్ని మలుస్తున్నాడు. ఆయన దృష్టి మన మీద ఉంచున్నాడు. ఒక్క విషయం నేను చెప్పి ముగిస్తున్నాను. కంసాలివాని అగ్ని వంటి వాడు ఆయన. కంసాలు వాడు నుప్పులో తీసుకెళ్ళి బంగారం వేసినప్పుడు ఉసూరు మంటది మనకు చూస్తున్న వాళ్ళకి. దాన్ని ఇట్ట గెలుగుతున్నప్పుడు అది కరిగిపోతుంటే బాధగా ఉంటుంది. మసి కలర్ వచ్చేస్తుంది. మీరు గమనించారో లేదు, ఎప్పుడైనా చూసారో లేదు? బంగారం కలర్ ఉంటుంది, మట్టి కలర్లోకి వచ్చేస్తుంది అది. కానీ కొంచెం తిప్పగానే దాంట్లో ఉన్న టంకం వేరైపోద్ది. నిజమైన మంచి గోల్డ్ అంతా మొద్ద అవుతుంది. నేను మనం ఒకసారి కూర్చొని చేస్తున్నప్పుడు కూర్చున్నప్పుడు బాగా అర్థమైంది నాకు. మీరు కూడా చేయండి ఎప్పుడు ఆ పని. అంటుండగానే టంకం అంతా బూడిదలాగా పక్కెళ్ళిపోద్ది, చిన్న చిన్న కణాలుగా. అసలు బంగారం అంతా ఒక ముద్దగా అంటుకుంటుంది. దాన్ని తీసి ఉఫాని మన నీళ్ళలో వేసి అనగానే దాన్ని స్వచ్ఛమైన బంగారం వస్తుంది. యేసు ప్రభు మనల్ని నరాలలో అణువుల్లో పరిశుద్ధపరచాలని ఆశిస్తున్నాడు. ఒక్కటే, కంసాలివాడు అగ్ని ఎందుకన్నాడంటే, కంసాలివాడు నుప్పుల్లో బంగారం వేసిన తర్వాత వెళ్ళి పడుకుంటాడా? కొంచెం ఇంకేదైనా పని చేసుకొని సెల్లో మాట్లాడి వస్తాడా? బంగారం అక్కడ వేసేసి అలాగే అలాగే అంటాడా? ఏంటంటే ఎక్కడ ఉంటుంది అతను కన్ను? దాని మీదే ఉంటుంది. ఎక్కడ ఉంటుంది ఆయన చెయ్యి? దాని మీద పని చేసి ఇట్లాగా ఉంటాడు. నువ్వేం మాట్లాడిన అటు చూడటం. అది ఎంత మట్టుకు తట్టుకోగలదో అంత మంటే పెడతాడు. కానీ బంగారమైనా కూడా వదిలేసి ఎక్కువ మంటలో వదిలేస్తే అది కూడా ఏమైపోద్ది? కాలిపోద్ది.
మనం తట్టుకోగలిగినంతే మనల్ని శోధిస్తాడు, కానీ అంతకంటే ఎక్కువ ఆయన శోధించాడు. శోధనతో పాటు ఆయన తప్పించుకునే మార్గం చూపిస్తాడు అందు బైబిల్. కాబట్టి నువ్వు శోధనలో వెళ్తున్నప్పుడు ప్రభు దృష్టి నీ మీద ఉంది, ప్రభు చెయ్యి నీ మీద ఉంది. నిన్ను ప్యూరిఫై చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడు, కానీ నిన్ను నాశనం చేయడానికి ఆయన ప్రయత్నించడం లేదు. ఇది అంగీకరించిన రోజు మనం ధన్యులు అవుతాం. లేచినప్పుడు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ రాత్రి మాకు ఏ శోధన వచ్చినా నా యేసయ్య నాకు తోడున్నాడని, నా దేవుడు నన్ను నలుపుట, నా దేవుడు నన్ను శ్రమ పెట్టుట, నా దేవుడు నన్ను నలగొట్టుట నాకు మేలన్న భక్తుల వలె మమ్మల్ని చేయను. ఆయన శోధనలో కృంగిపోక, శోధనలో పాపానికి లొంగిపోక, శోధన జయించువాడు ధన్యుడన్న మాట మా ఒక్కొక్కరి పట్ల నెరవేరడానికి సహాయం ఇచ్చాయి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడైయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా.